అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కొత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఒక్క వానకు హైడ్రా విలువ ఎంతో తెలిసిపాయే. అద్భుతం అనుకుంటే పట్నం ఆగమాయే. మాస్ స్పీచ్ తోని రైతన్న అదరగొట్టిండు. పాలమూరు బిడ్డలంతా బీఆర్ఎస్ తోనే ఉండ్రు. త్యాపకు తప్పులు చెప్తున్న పొంగులేటి. అబద్ధాలు చెప్పుట్ల మంత్రికి లేరెవరు పోటీ. పట్నం నిండా సీఎం అన్న బర్త్డే ఫ్లెక్సీలు. తిరుపతి రెడ్డికి వర్తించాయా నిబంధనలు? రామన్నకు రాఖీ కట్టిన లగచర్ల జ్యోతి. రక్షణగా ఉన్నందుకు పెరిగింది కేటీఆర్ ఖ్యాతి. తోడబుట్టిన అన్నకో తమ్మునికో అక్క చెల్లెలు రాఖీలు ఎందుకు కడతారు? ఎందుకంటే ఆడపిల్లలకు రక్షణ కవచం తీరుగా అన్నదమ్ములు ఉంటారు కాబట్టి. దాని గుర్తుగా ప్రతి ఏడు ఆడిబిడ్డలు వాళ్లకు రాఖీ కడతారు. ఒక్కసారి రాఖీ కడితే ఎల్లకాలం నిన్ను రక్షించుకుంటా అని మాటిచ్చి ఆడిబిల్లల ఆశీర్వాదం దీవెనార్తులు తీసుకుంటారు. కాబట్టి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటా కేటీఆర్కు రాఖీ కట్టిన వార్తతోని తీన్మార్ షురూ చేద్దాం. ఆశలే లేని బతుకులకు భరోసా ఇచ్చినందుకు, ఆపదలో ఉన్నోళ్లను ఆదుకున్నందుకు లగచర్ల బంజారా బిడ్డలు కేటీఆర్ కు రాఖీ కట్టిండ్రు. మీరు లేకుంటే ఆగమైపోయేటోళ్ళం కావచ్చు కేటీఆర్ అన్న అని ఒడిల పసిబిడ్డను ఎత్తుకొని వచ్చింది లగచర్ల గిరిజన బిడ్డ జ్యోతి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక లగచర్ల భూములను బలవంతంగా గుంజుకునే ఉపాయం చేసింది. దానికి అడ్డం తిరిగిండ్రు లగచర్ల లంబాడి బిడ్డలు. అప్పుడు నిండు గర్భిణిగా ఉన్న జ్యోతి భర్తను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు. జడివానకు షెల్లా చెదురైన పక్షుల గూడు తీరైంది జ్యోతి జీవితం. అగో అప్పుడు కేటీఆర్ జ్యోతికి అండగున్నాడు. ఆమె భర్తను ఇంటికి తీసుకొచ్చేటానికి ఏమేం చేయాలనో అన్ని తీర్లా అండగున్నాడు. తనకు కాన్పై బిడ్డ పుట్టినప్పుడు లగచర్లలా పెద్ద మీటింగ్ జరిగినప్పుడు భూమి నాయక్ అని పేరు పెట్టిండు. అట్లా నా బిడ్డకు మేనమామ తీరుగైండు. ఆపదల నాకు అన్నయ్య రక్షించిండు. అందుకే జ్యోతి ఒక్కతే కాదు లగచర్ల లంబాడి అక్కల తరపున రాఖీ కట్టింది. స్వీట్ బాక్సులు బాగానే తెచ్చిండు కాబట్టి కేటీఆర్ నోరు తీపి చేసినట్టున్నారు. మరి అంతైపోయినాక కేటీఆర్ సారు కట్నం ఏం పెట్టిండో ఏవో గాని కేటీఆర్ సార్ ను కలిసి రాఖీ కట్టినందుకు మస్తు సంబరపడుతున్నారు లగచర్ల బంజారా బిడ్డలు. మాకొక్కలకే కాదు యావత్ తెలంగాణ జనానికి రక్షగా ఉన్నందుకు ఆపదొచ్చినప్పుడు ఇంకింత ఎక్కువ ఆదుకునే పనులు చేయాలని కోరుకున్నారట. నీతి న్యాయం లేనోడు చేసిన మేలు మర్చిపోతాడు కావచ్చు కానీ జర్రంత విశ్వాసం ఉన్నోళ్ళు, పెట్టిన చేతిని మరవనోళ్ళు, తల్లిపాలు తాగినోళ్ళు సచ్చేదాకా తలుచుకుంటారు, యాది పెట్టుకుంటారు, 10 మందికి చెప్పుకుంటారు. అగో అదే చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా జనాలు. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరిండు కదా. అగో దానికి ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుకుంటున్నారో చూడుర్రి. ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది నాకు మాత్రం. ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరిని ఏమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎమ్మటి నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. నికురంగా ఉండాలని అనుకుంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. లేదు పోతాం గువ్వల బాలరాజమ్మటి అనే ఆలోచన ఏమన్నుంటే ఇప్పుడే పోండ్రి అన్నట్టు కోపంగా చెప్పిండు పెద్ద మనిషి. ఒకటి ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే తల్లి సన్నుషికి తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ, అవసరం లేదు. అంతే పెద్ద మనిషి మోసం చేసిన గురించి చెప్పుకున్నాడు మనదే బుద్ధి తక్కువ అవుతుంది అన్నట్టు కిందున్నోళ్ళు సప్పట్లు ఈలలు కొట్టిండ్రు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఎట్లా రక్షణగా ఉంటదో అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. ఇప్పుడు 2 భార్యలు ఉంటే ఎట్టుంటది, 1 భార్య ఉంటే ఎట్టుంటది మీరు చెప్పండి. వాళ్ళకు 2 సంవత్సరాలు, ఢిల్లీలో 1, రాష్ట్రంలో 1. మనకే ఉంది ఒకటే సంవత్సరం.
ఒక సంవత్సరాలు నమ్ముతారా 2 సంవత్సరాలు నమ్ముతారా మీరే చెప్పండి. ఒక బీజేపీ ఏం పొడిచింది? బీజేపీ ఏం పొడిచింది? ఏం తెల్లగా చేసిందో గా బండి సంజయ్ చెప్తే బాగుడు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే నుండి అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకరు ఉండగానే ఒక తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? ఇక ఇదే సభలో బీఆర్ఎస్ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ సారు మాట్లాడుకుంటా గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని ఇడిచిన ముచ్చట గురించి చెప్పిండు. నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007 సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఇదే సభలో ఆర్ఎస్ ప్రవీణ్ సారు పోలీస్ నౌకరీ చేసినప్పుడు జనాన్ని ఎట్లా ఆదుకున్నాడో, ప్రజలను ఎట్లా కాపాడిండో ఇగో గీ అన్న చెప్పిండు ఇనుర్రి. ప్రవీణ్ సార్ మీ కాల్మక్త మమ్మల్ని నన్ను బతికి బయటేసింది సారే. సారు జిల్లా ఎస్పీ, మనం చిన్న పోలీసులకు బెదిరిస్తేనే భయపడతాం, కానీ సారు జిల్లా ఎస్పీ, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ, నేను అప్పుడు నక్సలైట్ లో ఉన్నప్పుడు నన్ను కాపాడిండు జిల్లా ఎస్పీ. అన్నలకు నేను సూచించి అరెస్ట్ అయినప్పుడు మహబూబ్ నగర్ జిల్లా 4వ పేరు ఉన్నప్పుడు సార్ నన్ను కాపాడి ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నాం. అగో అంత మంచోడట ప్రవీణ్ సారు. ఆ ముచ్చట్లన్నీ పక్కకు పెడితే పాలమూరు జిల్లాల బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు ఒక్కడే బీజేపీకి పోయిండు గాని కడమ లీడర్లు కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారట. గువ్వల బాలరాజు ఎంట బోతరు కావచ్చని అనుకున్నోళ్ళంతా గూబ గుయ్యమనేటట్టు చేసిండట. కొందరికి అబద్ధాలు ఆడుడు రాదు, ఇంకొందరికి అబద్ధాలు ఆడదామంటే ధైర్యం రాదు. కొందరు అబద్ధాలు ఆడి ఉత్తగానే దొరికిపోతారు, కొందరు అబద్ధాలు అతికినట్టు చెప్తారు. ఏంది శృతి అబద్ధాల శతకం చదువుతున్నావు? ఇంతకు నువ్వు చెప్పబోయే వార్త అబద్ధమా నిజమా అని అంటున్నారా? నిజమే చెప్తా, కానీ అబద్ధాలు ఆడిన మంత్రి ముచ్చట చెప్తా. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లనే ఉన్నది అబద్ధాలను అవలీలగా ఆడేటోళ్ళ ముచ్చట. ఒక్కసారి 2 సార్లు అబద్ధం ఆడి దొరికిపోతే ఇంకోసారి అబద్ధం ఆడేతానికి భయపడతారు, పరువు పోతదని. కానీ అబద్ధాలు ఆడేతానికి నాకేం సిగ్గు అన్నట్టు చేస్తున్నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదని ఇంతకు ముందు మాట్లాడిండు. దానికి రుజువులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. అయినా చూడుర్రి ఎట్లా అబద్ధాన్ని కొద్దిగా కూడా భయం లేకుండా ఎట్లా చెప్తున్నాడో. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు కొత్తది ఇవ్వటం కానీ, ఉన్న పాత రేషన్ కార్డులో బిడ్డ పుట్టినా కోడలొచ్చినా ఆ పేర్లు కూడా ఆనాడు పాత కార్డులో చేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది పాత కార్డులలో కొత్తగా వచ్చిన పేర్లు చేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం. ఇన్నరా బీఆర్ఎస్ సర్కార్లా ఒక్కటంటే ఒక్కటి రేషన్ కార్డు ఇయ్యలేదట. అబద్ధాన్ని ఎంత మధురంగా వండి చెప్తున్నాడో చూడుర్రి. అట్లనే గీ ట్విట్టర్ పోస్ట్ చూడుర్రి. బీఆర్ఎస్ పార్టీలా పొంగులేటి ఉన్నప్పుడు 3,60,000 రేషన్ కార్డులు పంచనున్న మంత్రులు ఎమ్మెల్యేలు అని తానే అప్పుడు ట్విట్టర్లో రాసిన రాతలి. అంతేకాదు న్యూస్ పేపర్లో ఇచ్చిన యాడ్లు కూడా ఉన్నాయి. మరి ఇంత చేసి కూడా ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదని ఎట్లా చెప్పగలుగుతున్నాడు మంత్రి గారు? ఎందుకంటే అబద్ధాలాడు తనకు ఎన్నతోడి పెట్టిన విద్య. ఇదే పేపర్ యార్డులు సోషల్ మీడియాలో వచ్చిన విలేకరులు అడిగిన మందిర ఇజ్జత్ పోతున్నా శిషి గింతగనం పచ్చి అబద్ధాలాడే బతుకు ఎందుకు అని శీధరించుకున్నా మళ్ళా అవే అబద్ధాలను పదే చెప్తున్నాడు. అయ్యా పొంగులేటి, నువ్వు బీఆర్ఎస్ సర్కార్ లో ఉన్నప్పుడు వంచిన రేషన్ కార్డుల ముచ్చట ఇగో గిది అని గుంజుకొచ్చి చూపెట్టినా కూడా నాకు గుర్తులేదు వాళ్ళు పంచినట్టు అని చిన్నగా జారుకుంటాడు కావచ్చు గాని. అవును కొందరు ఉంటారు వాళ్ళది ఎంత ఇజ్జత్ పోయినా ప్రజలు ఎంత శీధరించుకున్నా చేసిన తప్పే మళ్ళా చేస్తారు. ఆ సొంటోళ్లను మనం మార్చలేం కదా. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పుట్టిన రోజులకు గులాబీ పార్టీ బుట్టి 25 ఏళ్ళు అవుతున్నందుకు పార్టీ కార్యకర్తలు కష్టపడి పోస్టర్లు బ్యానర్లు కడితే హైదరాబాద్ పట్టణంలో ఒక్క పోస్టర్ ఉంచలేదు.
ఏడికాడికి చింపి వ్యాన్లల్లో వేసుకుపోయిండ్రు. గులాబీ రంగు కనబడితే చాలు సర్కార్కు గుండెదడ వచ్చేటట్టు చేసిండ్రు. అదే పద్ధతి అందరికీ వర్తించాలి కదా, మరి అదేందో ఒక్కసారి అడుగుర్రి. ఎవరో గుర్తుపట్టిండ్రా? అవును, సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డే. తన పుట్టినరోజు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు హైదరాబాద్ పట్టణాన్ని ఇగో గిట్ల ఫ్లెక్సీలతోని నింపిండ్రు. ఎక్కడ చూసినా తిరుపతి రెడ్డి ముఖమే కనిపిస్తున్నది. బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. వచ్చిపోయే వాహనదారులు ఎవలబ్బా ఇంత పెద్ద లీడర్ అని చూస్తే ఓ మంత్రి కాదు, ఓ ఎమ్మెల్యే కాదు, ఓ ఎంపీ కాదు, ఆఖరికి ఓ ఊరుకు సర్పంచ్ కూడా కాదు. అయినా ఎందుకు ఇట్లా కట్టిండ్రంటే మన సీఎం గారి అన్న కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కుటుంబ పాలన అన్నారు. మరి ఇదేంది? ఎక్కడ సర్కార్ ప్రోగ్రాంలు జరిగినా పాల్గొని మాట్లాడుతున్నాడు. మంత్రులకు లేని ఇల్వ మర్యాద ఇతనే పొందుతున్నాడు. సీఎం తర్వాత సీఎం అవుతున్నాడు. అందుకే హరీష్ రావు పుట్టినరోజు నాడు, కేటీఆర్ పుట్టినరోజు నాడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం నాడు చింపినట్టు పోస్టర్లు జింపలేదు, ఫ్లెక్సీలు ముట్టలేదు. ఇవే కాదు, ఇంకిన్ని పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టినా ఏమనరు. అవసరమైతే మున్సిపాలిటీ ఆఫీసర్లే ఇంకో 2-3 కడతారు గాని ఉన్నాయి మాత్రం తీసేయరు. బీఆర్ఎస్ పార్టీల ఫ్లెక్సీల తీరుగా ఇవి ట్రాఫిక్ కు తిప్పలు కలిగించాయి. అందుకే అంత భద్రంగా ఉంచుతున్నారు. మరి ఏమనుకుంటారు? సీఎం అన్న తిరుపతి రెడ్డి మజాకా? హైడ్రా వచ్చినాక ఎంత మార్పు వచ్చిందంటే అబ్బో మామూలు మార్పు రాలేదు. పోండ్రి, బతుకమ్మ కుంటను ఒక్కదాన్ని చూపెట్టి మొత్తానికి మొత్తమే హైదరాబాదు హాలత్ మారిపోయింది అన్నట్టు చెప్పిండ్రు. ఎక్కడ లేని ప్రచారాలు చేసిండ్రు. కానీ ఎంత మార్పు వచ్చింది అనేది ఎండలు కొట్టినప్పుడు తెలియదు కదా, గట్టిగా వానలు పడితే తెలుస్తుంది. దాస్తే దాగది కదా. అగో హైడ్రా గొప్పదనం ఏంటిదో తెలిసింది చూడుర్రి. కాంగ్రెస్ సర్కార్ది బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ అనే ముచ్చట్ను ఒక్క రాత్రి హైదరాబాద్ లో పడ్డ వానే చెప్తున్నది. కాసింత గట్టిగానే కొట్టి పట్నం పబ్లిక్ ను ఆగమాగం చేసింది. మణికొండలో పడ్డ వానకు చూడుండ్రి ఎట్లయిపోయిందో. పెద్ద పెద్ద బిల్డింగ్ల కింద ఉన్న సెల్లార్లు నీళ్లతో నిండినాయి. ఇక దాంట్లున్న కార్లు, బండ్లు అన్ని మునిగిపోయినాయి. నిల్సున్న మనుషులు మునిగే అంత నీళ్లు నిండే వరకు చిన్నపిల్లలను బయటికి తీసేటానికి తండ్లాడిండ్రు. కొన్ని దిక్కులు అయితే వరదలు ఇండ్లకే పారినాయి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తడిసి ముద్దయినాయి. గిన్నెలు, గిలాసలు, సరుకులు, సామాన్లు, మంచాలు, పరుపులు అన్ని మునిగినాయి. ఇసుక మేటలు శత్తా శదారం నాలా నీళ్ల కంపుతోని ఆగమాగమైంది. ఇట్లా ఒక్క మణికొండలనే కాదు, హైదరాబాద్ పట్నం అంతా అతలా కుతలమైంది. ఎప్పుడు ఎట్నుంచి వరద వస్తదో అని జనం భయంతోని బతికిండ్రు. నాలాలు సాపు చేయకపోవడు, డ్రైనేజీ సింకులను మూసివెట్టుడుతోని ఇంకింత ఎక్కువైంది వరద. దీంతోని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ సక్కదనం ఎంత మంచిగున్నదో తెలిసిపోయింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుపెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి చెరువులను బాగు చేస్తే ఎంత సక్కదనం అయిందో చూడుర్రి హైదరాబాద్ పట్నం. హైడ్రా చేసిన పనులతోని పడ్డ వానశినుకు పడ్డట్టే చెరువులకు చేరుకున్నాయి. ఏ ఒక్కలకు తిప్పల కాలేదు. హైడ్రాతోని హాయిగున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు చెరువు బఫర్ జోన్ లో ఉన్నదని పక్షపాతమేం లేకుండా కూలగొట్టి చెరువులను బాగు చేసిండు కాబట్టి ఇంత మంచిగా అయింది హైదరాబాదు. అందుకే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టైనా పట్నాన్ని బాగు చేసినందుకు జనాలు సంబురంగున్నారు. అంతేనా కాదా? ఏందో ఏమో పోన్రి. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.